మంచు విష్ణు మోస్ట్ ప్రెస్టీజియస్ మూవీ కన్నప్ప. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రానికి సంబంధించి తాజాగా టీజర్ విడుదలైంది. ముఖ్యంగా విష్ణు నటన, మ్యూజిక్, ఇతర నటుల సన్నివేశాలు ఏవీ కూడా పెద్దగా ఆకట్టుకోవడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. కానీ చివర్లో 2 సార్లు కనిపించిన ప్రభాస్ లుక్ మాత్రమే హైలైట్ గా నిలిచింది. అటు విఎఫ్ఎక్స్ కూడా ఏ మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోవడం లేదని తెలుస్తోంది. ఇందులో ప్రభాస్ లుక్ తప్ప మిగతా అంతా పేలవంగా అనిపిస్తోంది. అటు మంచు విష్ణు నటన కూడా సోగానే ఉందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. మొత్తానికి ఈ టీజర్ కి విఎఫ్ఎక్స్ పెద్దగా మైనస్ గా మారిందని తెలుస్తోంది. అయితే ఈ చిత్రం కోసం మంచు కుటుంబం ఏకంగా పాన్ ఇండియా లెవెల్ స్టార్స్ ని ఏకం చేసి తీసుకొచ్చారు. దీనితో ఓ రకంగా మన ఇండియన్ సినిమా దగ్గర బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ కూడా ఇది అని చెప్పవచ్చు. తమ గూడెంల మీద శత్రు సైన్యం దండెత్తి వస్తున్న సమయంలో వారిని కాపాడే నాస్తికుడు అయిన తిన్నడు పాత్రలో మంచు విష్ణు మంచి స్క్రీన్ ప్రెజెన్స్ తో కనిపిస్తున్నాడని చెప్పవచ్చు. మరి ఈ టీజర్ ఎంతవరకు ఆడియన్స్ ను ఆకట్టుకుందో ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇకపోతే ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన శివ శివ శంకర అనే పాటకు కూడా నెగిటివ్ టాక్ వచ్చిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా ఈ చిత్రంలో మంచు విష్ణుతో పాటు మంచు మోహన్ బాబు, ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అంతేకాదు మంచు విష్ణు కూతుళ్లు అరియానా, వివియానా కూడా ఈ సినిమా ద్వారానే ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారు. అయితే ఈ సినిమాలో ఇంత పెద్ద తారాగణం నటిస్తున్నప్పటికీ వీరి పాత్రలకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ కూడా ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయాయి. ఇక ఇప్పుడు రెండవసారి టీజర్ విడుదల చేసినా ఇది కూడా ప్రేక్షకులను ఏ మాత్రం మెప్పించకపోగా ప్రేక్షకుల నుండి విమర్శలు ఎదుర్కొంటున్న పరిస్థితి అని చెప్పవచ్చు. అలాగే కథపరంగా అక్షయ్ కుమార్ మహాశివునిగా, కాజల్ పార్వతిగా అద్భుతంగా కనిపిస్తుండగా వారిపై డైలాగ్స్ మరింత ఆసక్తిని పెంచాయని చెప్పవచ్చు. ఇక ఇతర తారాగణం మోహన్ లాల్, మోహన్ బాబు, శరత్ కుమార్ ఇలా ఆల్మోస్ట్ అందరినీ ఈ టీజర్ లో చూపించారు. ఇక బిగ్ హైలైట్ అయితే రెబల్ స్టార్ ప్రభాస్ ప్రెజెన్స్ అని చెప్పాల్సిందే. వాస్తవానికి మంచు విష్ణు గత కొన్ని సంవత్సరాలుగా తన ప్రెస్టీజియస్ మూవీ అయిన కన్నప్ప కోసమే సమయాన్ని కేటాయించారు. ఎన్ని పనులున్నా అన్నింటినీ పక్కన పెట్టి కన్నప్ప కోసమే పనిచేస్తున్నారు. పైగా ప్రతి భాష ఇండస్ట్రీకి సంబంధించిన పెద్ద పెద్ద స్టార్స్ ను ఈ సినిమాలో యాడ్ చేయడం జరిగింది. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ సినిమా నుంచి విడుదల చేస్తున్న పోస్టర్లు, టీజర్లు ప్రేక్షకులను ఏ మాత్రం మెప్పించలేదని చెప్పవచ్చు. మొదట స్టార్ కాస్ట్ కి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్లను రివీల్ చేశారు. ఇవన్నీ కూడా ప్రేక్షకులలో నెగిటివ్ టాక్ తెచ్చుకున్నాయి. ఆ తర్వాత టీజర్ 1 విడుదల చేయగా అది కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఎన్నో హోప్స్ పెట్టుకున్న ప్రభాస్ ఫస్ట్ లుక్ టీజర్ కూడా ట్రోలర్స్ కి మంచి స్టఫ్ ఇచ్చింది. ఇప్పుడు టీజర్ 2 కూడా అదే పరిస్థితి అని చెప్పాలి. మరోవైపు మోహన్ బాబు పాత్ర ఇందులో కాస్త గంభీరంగా ఉన్నట్లు కనిపిస్తోంది. మొత్తానికైతే ప్రభాస్ ఫస్ట్ లుక్ పోస్టర్ నిరాశపరిచిన ఈ టీజర్ 2 లో మాత్రం ప్రభాస్ లుక్ కాస్త పర్వాలేదు అనిపిస్తోంది. ఓవరాల్ గా ఇప్పటి వరకు ఈ సినిమా నుండి విడుదలైన అప్డేట్స్ లలో ఒక ప్రభాస్ చూపు తప్ప మిగతావన్నీ కూడా సినిమాపై విమర్శలు గుప్పించేలా చేస్తున్నాయి. మరి ఇంత నెగిటివిటీ మధ్య ఏప్రిల్ 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.